నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం. పలు ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఉన్నతాధికారులతో మంత్రుల సమీక్ష. సహాయ చర్యలపై చర్చించిన మంత్రి ఎమ్మెల్యేలు. శ్రీశైలం పాతాళగంగ వద్ద విషాదం. స్నానానికి వెళ్లి తండ్రి కుమారుడు మృతి. కాల్పుల విరమణను గాడిలో పెట్టేందుకు ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం. మధ్యవర్తి దేశాల ప్రయత్నంతో ఇరు దేశాల అంగీకారం. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల్లో బారులు తీరిన భక్తులు. ముక్కంటేశ్వరునికి మొక్కులు చెల్లించుకుంటున్న జనం. ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంట పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రధాని ముఖ్యమంత్రి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అశ్విని, కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయం కోసమే దీంట్లో ఎక్కువగా జరిగినట్లుగా సమాచారం తెలుస్తా ఉంది. వీటితో పాటుగా ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య నీటి పెంపకాలకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి అల్టిమేటము, వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా చర్చ జరిగినట్లుగా సీఎంఓ వర్గాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్టును, గంగా ప్రాజెక్ట్ ను, అదేవిధంగా యమునా ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేపడుతోందో అదే తరహాలో మూసీ రివర్ ను కూడా ఆధునీకరించాలి, మూసీ రివర్ ని పునరుద్ధరించాలి అనేటువంటి సంకల్పం రేవంత్ రెడ్డి ముందు ఉంది. కాబట్టి ఆయన దాని మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతం, హైటెక్ సిటీ అంతా కొంత ట్రాఫిక్ కంజెన్షన్, ఇతరత్ర సమస్యలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లోనే నివాస సముదాయాలతో పాటుగా అన్ని రకాల కార్యాలయాలు ఉండే విధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకైనా, ఫార్మా ఇండస్ట్రీకైనా, ఇంకొక ఎవరు వచ్చినా గానీ అక్కడ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగించుకునే విధంగా ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేశామని, అందుకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలి అని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది. సో దీంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పలు పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సాయం కంటే కేంద్ర బడ్జెట్ లో ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిల్లో ఎక్కడా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రస్తావన కానీ, తెలంగాణకు సహకారం అందుతున్నటువంటి వ్యవహారం కానీ ఇక్కడ పొందుపరచలేదు. సో అందుకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రధానంగా చర్చించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో తెలంగాణకు ఇచ్చేటువంటి మిగిలిన రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ప్రధానంగా కోరి, అందుకు అనుగుణంగా తమ ప్రాజెక్టులకు అనుగుణంగా సహకారం అందించాలని, ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి, దాంతో పాటు మిగిలినటువంటి ఫ్యూచర్ సిటీ కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇటీవల ఇరు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పగించాల్సిందని చెప్పి అల్టిమేటం జారీ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కు అనుగుణంగానే తాము ముందుకు వెళుతున్నామని చెప్పి చెప్పడంతో పాటుగా ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతంలో అందుబాటులో ఉన్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకుంటోందని తెలంగాణ సహకరించట్లేదని ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అవకాశం ఉన్నంత మేరకు కేఆర్ఎంబీ ద్వారానే పూర్తి స్థాయి పరిష్కారాన్ని అది కూడా ఒకేసారి పరిష్కారం
ఇచ్చేలా చూడాలి అని చెప్పి కూడా కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఈ సందర్భంగానే చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఫ్యూచర్ సిటీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అనుమతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందుకు సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రధాని ముందు రేవంత్ రెడ్డి ఉంచినట్లుగా తెలుస్తా ఉంది. ఈ అంశాలన్నీ పక్కన పెడితే మరొక కీలకమైనటువంటి వ్యవహారము ప్రస్తుతం ఎస్ఎల్బిసిలో కొనసాగుతున్నటువంటి సహాయ చర్యలు. వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆర్మీ, నేవీ, వీటితో పాటుగా మెరైన్ కి సంబంధించినటువంటి వర్గాలన్నీ కూడా పూర్తి స్థాయి కృషి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వివరాలేంటి, వాస్తవానికి జరిగింది ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రధానికి సమాచారం ఇచ్చి అందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందజేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ రోజు జరిగిన గంటకు పైగా జరిగినటువంటి భేటీలో రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కానీ ఆయన ఒంటరిగా ప్రధానిని కలవడం లేదు. ప్రధానితో ఎప్పుడు భేటీ అయినా తన సహచరులుగా ఉన్నటువంటి ఎవరో ఒక మంత్రిని తన వెంట తీసుకొని వెళ్తున్నారు. అంటే గతంలో బట్టి విక్రమార్క 2 సందర్భాల్లో ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో ఆయనతో పాటు ఉన్నప్పటికీ ఈసారి ప్రధానితో భేటీ సందర్భంలో మంత్రి శ్రీధరబాబు ఉన్నారు. ఆయనతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ ఇరువురితో సీఎం అదేవిధంగా మంత్రితో పాటు వెళ్లి అనేక విషయాలపైన ప్రధానికి సమాచారం అందించినట్లుగా తెలుస్తా ఉంది. ఇటీవల రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో తాము చేపట్టినటువంటి కార్యక్రమాల వివరాల్లో భాగంగా కుల జనగణనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు చేపట్టామని, అందులో వచ్చినటువంటి ఫలితాలు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ప్రధాని ముందుంచినట్లుగా తెలుస్తా ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించి సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన తరువాత ఎస్సీ వర్గీకరణ వ్యవహారంలో తొలి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమైనటువంటి అన్ని రకాలుగా ఎస్సీ వర్గీకరణను అమలు చేయడానికి సిద్ధమైనటువంటి తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని, అందుకు అమలు చేయడానికి తాము తీసుకున్నటువంటి మార్గదర్శకాలు, వాటిని ఏ విధంగా అమలు చేయబోతున్నాము, కమిషన్ల ద్వారా కమిషన్ ఏర్పాటు, కమిషన్ ద్వారా వచ్చినటువంటి నివేదికల ఆధారంగా దాన్నే తాము అడాప్ట్ చేసుకొని చేయబోతున్నటువంటి విధానం కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వివరించినట్లుగా తెలుస్తా ఉంది. అశ్విని, ధన్యవాదాలు అరుణ్. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలానికి ముందున్న 40 మీటర్ల ప్రాంతానికి సహాయక బృందాలు చేరుకున్నాయి. 9 మీటర్ల మేర మట్టి పూడుకుపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అందిస్తారు. శ్రీశైలం సొరంగ మార్గంలో 8 మందిని రక్షించడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సొరంగ మార్గం ఆఖరి పాయింట్కు చేరుకోవడానికి 40 మీటర్ల అడ్డంకి ఏది ఉందో దాన్ని కూడా నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ర్యాట్ హోల్ మైనర్స్ కూడా అక్కడి వరకు చేరుకోవడం జరిగింది. కానీ ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పూడిక మట్టితో పూడుకుపోయి ఉండడంతో అక్కడి దాకా చేరుకోవడం అసాధ్యమని చెప్పేసి వాళ్ళు తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి ఈ సొరంగ మార్గం 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సొరంగ మార్గంలో 13 కిలోమీటర్ల వరకు మనం కింద చూసేటువంటి, ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు, కింద చూసేటువంటి ఈ లోకో ట్రాక్ ద్వారా, రైల్వే ట్రాక్ లోకో ట్రాక్ ద్వారా మనము వెళ్ళొచ్చు. సుమారు 11 కిలోమీటర్ల వరకు ఈ ట్రాక్ ద్వారా, లోకో ట్రైన్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి అంటే 12 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా మనకు బురద వాతావరణం ఉంటుంది, నీరు నిండిపోయి ఉంటుంది. సుమారు 2-3 అడుగుల వరకు నీళ్లు నిండి ఉండడం వల్ల అక్కడి నుంచి వీళ్ళు కన్వేయర్ బెల్ట్ కానీ, లేకపోతే మనం ఇక్కడ పక్కన చూడవచ్చు, ఈ పక్కన చూడవచ్చు ఈ పైపులు లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఆ నిర్మాణాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ 12 కిలోమీటర్ల నుంచి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత సుమారు ఒక 100 మీటర్ల వరకు పూర్తిగా బురద పేరుకొని పోయింది. అంటే అడుగు వేస్తే సుమారు ఒక నడుము లోతు బురద పేరుకొని పోయింది. ఆ నడుము లోతు బురద పేరుకొని పోయినటువంటి దాన్ని అధిగమించడానికి వెదురు బొంగులు అలాగే థర్మాకోల్ షీట్స్ తో ఏర్పాటు చేసినటువంటి ఒక అంటే ఫిషింగ్ బోట్స్ను కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. వాటి ఆధారంగా దాటుతున్నారు. ఆ తర్వాత
మనకు సుమారు ఒక 40 మీటర్ల వరకు అంటే 80 మీటర్ల వరకు ఒక టఫ్ అంటే జటిలమైనటువంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో పరిస్థితి ఏందనేది మనం ఒకసారి గమనిస్తే చూడొచ్చు. ఇప్పుడు మనకు మొత్తం సొరంగం అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇది సుమారు మనకు 10 మీటర్ల ఎత్తు, అంటే 10 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. 10 మీటర్ల డయాతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. అయితే దీన్ని అంటే ఈ సెగ్మెంట్లు వేసిన తర్వాత దీని డయా అనేది 9.2 మీటర్లుగా ఉంటుంది. ఈ 9.2 డయా మొత్తం కూడా పూడికతో దాదాపుగా నిండిపోయింది. అంటే పైన మనం కనిపించచ్చు, వెంటిలేషన్ ఉంది కదా, పైన వెంటిలేషన్ కోసం పైప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పైపు కూడా పూర్తిగా దెబ్బతిని అక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం పక్కన చూడొచ్చు, దీన్ని కన్వేయర్ బెల్ట్ అంటారు. ఇది 5.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే సొరంగ మార్గంలో 5.2 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కన్వేయర్ బెల్ట్ ఉన్నటువంటి ప్రాంతం కూడా పూర్తిగా మట్టిలో కూరుకుపోయి ఉందని చెప్పేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మనకు చెప్తున్నాయి. అంటే ఈ సొరంగ మార్గంలో ఈ కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి అయిందంటే పై వరకు కూడా మనకు మొత్తం పూడుకుపోయింది. అంటే ఆ సొరంగ మార్గంలో పై భాగం నుంచి కేవలం ఒక 5 అడుగుల ఎత్తును వదిలేస్తే మిగతాదంతా కూడా ప్రయోగించారు. కానీ ఎక్కడ కూడా మనకు అక్కడ లైవ్ విక్టిమ్స్ ఉన్నట్టుగా మాత్రం మాకు తెలియలేదని చెప్పేసి లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు దాని మీద నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా డెబ్రిస్ నిండిపోయినటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని తొలగించడం ఎట్లా, దాన్ని తొలగించి ఆ లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడం ఎట్లా అనే దాని మీద ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఓటు స్టూడియో. ఎస్ఎల్బీసీ వద్ద సహాయక పనులను నిర్మాణ సొరంగం సంస్థ జేపీ ప్రాజెక్ట్స్ వ్యవస్థాపకుడు జయప్రకాష్ పరిశీలించారు. గతంలోనూ ఇలాంటి సొరంగ మార్గాల నిర్మాణంలో పలుసార్లు ప్రమాదాలు జరిగాయని ఆయన వివరించారు. Difficult works, such things happen. Such thing happens. In my life, I think it might be 6th or 7th accident. In Tehri, in Bhutan, in J&K, everywhere. We have to encounter all this. मिनिस्टर से अभी मीटिंग लगाया, मीटिंग में क्या बात करे सर? मंत्री से यही बात थी कि बॉडीज को निकालने की प्रयत्न करना है और प्रोजेक्ट को फिर कैसे पूरा करना है. दो चीज बहुत इम्पोर्टेंट. Sir, any lessons to be learned from such an incident, sir? Any lessons to be learned from such an incident, sir? Lessons हैं लेकिन नेचर के आगे नतमस्तक. बिल्कुल नतमस्तक. మహాశివరాత్రి వేళ రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుణ్యస్నానం ఆచరించి పరమశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శంభో శంకర అంటూ ముక్కంటిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివరాత్రి పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ముక్కంటి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజన్నను దర్శించుకున్నారు. వరంగల్ 1000 స్తంభాల గుడిలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి దీపదానాలు, గోదావరి మాతకు విశేష పూజలు చేస్తున్నారు. ఏడుపాయల్లోనూ మహాశివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. వనదుర్గ భవానీ మాతకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు. రణనిర్జిత దుర్జయ దైత్యపురం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం గిరిరాజసుత. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శివాలయాల్లో నీలకంఠుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పంచామృతాలతో అభిషేకాలు, మహారుద్రాభిషేకం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ భవానీ సమేత సాంబ సదాశివాలయంలో ఉదయం నుంచే భక్తులు పాలు, పూలు, పంచామృతాలతో
స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆదిలాబాద్లోని ఉమామహేశ్వర ఆలయంలో శివలింగాలకు పాలాభిషేకం చేస్తూ పూలు పత్రి సమర్పిస్తూ భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాలో ఆలయాన్ని శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా జరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శశలాంఛిత రంజిత సన్ముకుటం కటిలంబిత సుందర కృత్తిపటం శశలాంఛిత రంజిత సన్ముకుటం కటిలంబిత సుందర కృత్తిపటం సురశైవలినీకృత పూతజటం ప్రణమామి. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఏకాంబరనాథ స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా దీపాలతో అలంకరించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయంలో అర్చకులు పంచామృతాలతో స్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను రాచకొండ సిపి సుధీర్ బాబు సమీక్షించారు. సూరారంలోని శ్రీ ఉమామహేశ్వర ఆలయానికి వేకువజాము నుంచే భక్తుల తాకిడి నెలకొంది. ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం. వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం ప్రమథాధిప సేవకరంజన. చాలా బాగా ఉంది. భక్తులు చాలా ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకుంటున్నారు. మీరు చూసి ఉంటారు, ఇప్పటికి 22,000 నుంచి 25,000 వరకు భక్తులు వచ్చారు. లాస్ట్ టైం కన్నా చాలా ఎక్కువగా భక్తులు రావడం జరిగింది. దాని తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం. ఇప్పటికే మాకు 200 సీసీ కెమెరాస్తో మాకు కమాండ్ కంట్రోల్ రన్ చేస్తున్నాం. ఎవ్రీ ఏరియాలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని ఇమీడియట్గా అడ్రస్ చేసే విధంగా డ్రోన్స్ కూడా ఉన్నాయి. దాంతో మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే విధంగా ట్రాఫిక్ కూడా ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టడం మూలంగా ఏమి ఇబ్బంది లేకుండా వెహికల్ మూవ్మెంట్ రెగ్యులేట్ చేస్తున్నాం. మహిళా భద్రత చాలా ఇంపార్టెంట్ కాబట్టి మహిళా భద్రత కోసం షీ టీమ్స్ కూడా మేము మఫ్టీలో ఉంటారు కాబట్టి ప్రజలతో కలిసి ఉన్నారు. షీ టీమ్ కంట్రోల్ రూమ్ కూడా ఒకటి పెట్టాం. మా ఎస్ఓటీ టీమ్స్తో కూడా ఇక్కడ ఉన్నాయి, ప్రజలతో కలిసి ఉన్నారు. టోటల్ ట్రాఫిక్ రెగ్యులేషన్లో కానీ లేకుంటే క్రౌడ్ రెగ్యులేషన్లో కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. త్రిదివేశ శిరోమణి ఘృష్టపదం జగదుద్భవ పాలన నాశకరం త్రిదివేశ శిరోమణి ఘృష్టపదం ప్రియమానవ సాధు జనైకగతిం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం హృదయస్థతమః ప్రకరాపహరం నృమనోజనితాఘ వినాశకరం భజతోఖిల దుఃఖ సమిద్ధహరం ప్రణమామి శివం శివకల్పతరుం. ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం శివకల్పతరుం ప్రణమామి శివం మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి కొలుస్తున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్లో లింగరాజ్ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున చేరుకొని శివుణ్ణి దర్శించుకుంటున్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని కలబురిగిలోని ఆలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. బీజేపీ ఎంపీ భన్సూరి స్వరాజ్ ఢిల్లీలోని ప్రాచీన శివాలయంలో పూజలు నిర్వహించారు. పాలతో శివలింగానికి అభిషేకం చేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని కొల్చారు. డెహ్రాదూన్లో శివలింగానికి పాలు, పూలతో అభిషేకం చేశారు.
కుంభమేళాలో భాగంగా మహాశివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. యూపీ సహా పొరుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పటికే ప్రయాగ్రాజ్ చేరుకున్న భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా అనంతరం లక్షలాది మంది తిరుగుముఖం పట్టనున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు రైల్వే శాఖ అప్రమత్తమైంది. యూపీ సర్కార్ 4500 బస్సులు మోహరించగా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు రైల్వే శాఖ 350 రైళ్లు నడుపుతోంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా తుది దశకు చేరుకుంది. జనవరి 13న మొదలైన కుంభమేళా మహాశివరాత్రి అయిన ఇవాళ ముగియనుండగా మౌని అమావాస్య మాదిరిగానే శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్కు తరలి వెళుతున్నారు. ఇప్పటికే త్రివేణి సంగమానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంగళవారం రాత్రికే సుమారు 1 కోటి మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహాకుంభనగర్ ప్రాంతం మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. భక్తులకు సమీపంలో ఉన్న ఘాట్లలో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని, ఒకే చోటికి ఎక్కువ సంఖ్యలో తరలి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు వచ్చే మార్గాలకు అనుగుణంగా వారికి సమీపంలో ఉండే ఘాట్లను సూచిస్తున్నారు. పుణ్యస్నానాలు పూర్తయిన వెంటనే భక్తులు ఘాట్లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శివరాత్రి రద్దీ దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యమివ్వాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. త్రివేణి సంగమం వద్ద 37,000 మంది పోలీసులు, 14,000 మంది హోంగార్డుల్ని మోహరించారు. పెద్ద ఎత్తున ఏఐ ఆధారిత కెమెరాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ల ద్వారా భక్తుల రద్దీని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కానుండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్ ఆర్టీసీతో పాటు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రయాగ్రాజ్ నుంచి యూపీలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు యూపీఎస్ ఆర్టీసీ 4500 బస్సుల్ని మోహరించింది. మహాకుంభనగర్ నుంచి సమీపంలోని బస్టాండ్లకు తరలించేందుకు ఉచితంగా 750 షటిల్ బస్సుల్ని ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ కూడా భక్తుల్ని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు 350 రైళ్లు నడుపుతోంది. మౌని అమావాస్య నాడు 360 రైళ్లు నడిపించినట్లు పేర్కొన్న రైల్వే శాఖ ఆ రోజు 20 లక్షల మంది యాత్రికుల్ని స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసినట్లు తెలిపింది. ఇవాళ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అవసరమైతే ప్రత్యేక బోగిల్ని ప్రయాగ్రాజ్ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంది. మహాశివరాత్రి సందర్భంగా శివదీక్ష విరమణకు శ్రీశైలం వెళ్లిన తండ్రి కుమారులు అనుకోని ప్రమాదంలో విగత జీవులయ్యారు. శివమాల వేసుకున్న తండ్రి కుమారులు కుటుంబంతో కలిసి శ్రీశైలం వెళ్లారు. జలాశయానికి సమీపంలోని పాతాళగంగలో స్నానానికి దిగారు. అక్కడున్న నీటి గుంతల్లో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు రోదించారు. సున్నిపెంట సీఐ ప్రమాద స్థలిని పరిశీలించి మృతుల వివరాలు ఆరా తీస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి ఇసుక ర్యాంపులో దిగి 3 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. మహాశివరాత్రి కళాశాలలకు సెలవు కావడంతో 11 మంది స్నేహితులు నదీ తీరానికి వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు ఇసుక ర్యాంపులో దిగారు. అందులో 6 ప్రాణాలతో బయటపడగా 5 కూరుకుపోయారు. దుర్గా ప్రసాద్, సాయి, పవన్ మృతదేహాలు లభ్యమయ్యాయి. పవన్, ఆకాష్ అనే మరో 2 ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతుల కుటుంబాల రోదనలతో గోదావరి తీరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.